హాయ్ అండి. క్యాబేజీ పచ్చడి కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అర స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 3 స్పూన్లు వేరుశెనగ పలుకులు వేసుకొని మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ముందుగా వేయించి తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఆ తర్వాత ఈ వేగిపోయిన పలుకులు అవి తీసేసి దీంట్లోకే కప్పు క్యాబేజీ తురుము, లేతగా ఉన్న క్యాబేజీ బుట్ట ఉంటుంది కదండి, ఆ తురుము వేసుకోవాలి. మనం క్యాబేజీ తురుము ఎంతైతే తీసుకుంటాం అందులో సగం వేరుశెనగ పలుకులు తీసుకోవాలి. ఇది కూడా నూనెలో బాగా వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి ఇవన్నీ బాగా కలిపి చల్లారిన తర్వాత ముందు పలుకులన్నీ మిక్సీ పట్టేసుకొని, ఆ తర్వాత ఈ క్యాబేజీ తురుము, ఈ మనం ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదా, అది వేసి మిక్సీ పట్టేసుకుంటే ఈ పచ్చడి అండి ఇటు అన్నంలోకి అలాగే ఏ టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.